ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. సో మనకి బైపీసీకి సంబంధించి మనకి మొన్న 27న కీ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీకి సంబంధించి 28న కీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంటర్ ఎంపీసీ లేదా ఇంటర్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు, బీ ఫార్మసీ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి శస్త్ర ఫార్మాసిటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ కాలేజ్ ఆఫర్ చేస్తుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. అండ్ ఉమెన్స్కి వేరేగా ఫార్మసీ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో రేరు. అందులోని ఈ యొక్క శస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఫర్ ఉమెన్ అనేది మనకి అవైలబుల్గా ఉందన్నమాట నెల్లూరులోని. అదేవిధంగా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఫిజియోథెరపీ కోర్స్ అనేది అతి తక్కువ ధరతో కంప్లీట్ చేయాలి అనుకుంటే మీకు ఈ కాలేజ్లో ఈజీగా మీరు కంప్లీట్ అనేది కోర్స్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఉంటే తప్పకుండా ఒకసారి స్క్రీన్ మీద మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామందికి డౌట్ అయితే ఉంది కదా. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని కనబడుతుంది కదండి. సో ఇక్కడ మీరు దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజల్ట్స్ డేట్, టెంటేటివ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో రిజల్ట్స్ రిలీజ్ టెంటేటివ్లీ ఆన్ 14th June అని చెప్పడం జరిగింది. ఓకే, సో మనకి 14th June కల్లా రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో మోస్ట్లీ 14th June రావచ్చు. ఒకవేళ కనుక ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే త్వరగా ఇంక 14th June కన్నా ముందే ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. రిజల్ట్స్ సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినా మీ వరకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.